పెద్దబాబు గారు, పొద్దున్నే అమ్మవారి గుడికి పోయి కుంకుమ అట్టుకొచ్చాను పెద్దబాబు గారు. గుడికి వెళ్ళావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కారణం లేదు కానీ భయం ఉంది పెద్దబాబు గారు. భయమా? దేనికి పార్వతి? రోజులు గడిసే కొద్దీ, గడియారంలో ముళ్ళు తిరిగే కొద్దీ ఆ ముళ్ళు తిరిగి ఏడ గుచ్చుకుంటాదో అని భయంగా ఉంది పెద్దబాబు గారు. అమ్మ బాగుండాలని మీరు, అమ్మగారు బాగుండాలని నేను, ఇద్దరి కోరికలు ఒకటే అని అమ్మవారితో చెప్పుకోనికి పోనాను. దేవుడు ప్రేమించకూడదు, దయసూపాలా అని మొక్కుకున్నాను. సరే, ఏం మొక్కుకొని వచ్చావో కానీ కుంకుమైతే ఇవ్వు. ఈ బొట్టు పెట్టుకున్నారంటే ఈడుండే మీరు అమ్మోరు తల్లిని దర్శనం చేసుకున్నట్టే. పెద్దబాబు గారు, ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారు? వేసుకోకూడదా పార్వతి? వేసుకోవచ్చు కానీ వేసుకొని రారాదు పెద్దబాబు గారు. మీ చెయ్యి కాల్చిన గొలుసుది. ఈసారి గుండె కాలుస్తుందని భయమా పార్వతి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.